కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడు. అది చేత కాకపోతే పాకుతూ పో, అంతేకాని అలా ఒక్క చోటే ఉండిపోకు. దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్రపు కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే నీ తలరాత ఇంతే అన్నవాళ్ళు కూడా నీ ముందు తలదించుకునేలా చేయగల సత్తా నీది. లే, బయలుదేరు. కన్నీళ్లు కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే చరిత్ర రాయగలమని తెలుసుకో. వింటేవి డైలాగులే, చదివితే పదాలే, కానీ ఆచరిస్తే అస్త్రాలు. పడిపోయిన చోటే పైకెదగడ మెట్లను పదును పెట్టు మొదలు. 10 మందిలోన నీ ప్రతిభను చూపగ పట్టుదలతో కదులు. ఏను పట్టి నడిపించునురా ఎదురైన అనుభవాలు. వేల ఏండ్లు వర్ధిల్లునురా నీ విజయ జ్ఞాపకాలు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటుపోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఇది ఒక రకంగా చెప్పాలంటే నా మనసుకు బాగా నచ్చిన బ్రీడ్ అండి. కమర్షియల్ పరంగా కాదు, బట్ మన ఓన్ ఇండియన్ బ్రీడ్, ఓల్డెస్ట్ బ్రీడ్ అండి. రాంపూరి అంటారు వీటిని. సాధారణంగా విడిగాల పందాల్లో వాడతారండి, అంటే కత్తి కాకుండా విడిగాల పందాల్లో వాడే బ్రీడ్. మన ఓన్ ఇండియన్ బ్రీడ్. చాలా హార్డ్ ఈటింగ్, చాలా డిసీజ్ రెసిస్టెంట్, ఎండ్యూరెన్స్ అంతా చాలా గొప్ప బ్రీడ్ అండి. అందంలో కూడా దీని మించింది అయితే నాకు ఏది అందంగా కనబడదండి. రాంపూరి అండి. ఇది కలకట్టా నుంచి కలెక్ట్ చేయడం జరిగింది. లైన్ మిస్టర్ జూడ్ ఆయన మనకి బర్డ్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఇప్పుడు నేను విడిగాల్లో లైన్, దీని రాంపూరి లైన్ కాపాడుతూ నిలబెడుతూ, అలాగే కత్తికి అంటే మన ఇండియన్ బ్రీడ్స్తో పాటు పెరువియన్ బ్రీడ్స్తో కూడా మిక్స్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు నా మెయిన్ పర్పస్ ఏంటంటే, నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, ఏదైనా కొత్తగా బ్రీడ్ని డెవలప్ చేయాలి. అందరూ చేసేదే కాకుండా మనకంటూ ఒక గుర్తింపు, మనకంటూ ఒక బ్రీడ్ డెవలప్ చేయాలని ఈ రాంపూర్ని పెరుని కూడా మిక్స్ చేయడం జరుగుతుందండి.